చైనాలో పుట్టిన కరోనాతో విలువిల్లాడిన దేశాల్లో భారత్ ఒకటి. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చైనాలోని పుట్టిన హెచ్ఎంపీవీ వైరస్ భారత్లో కూడా వ్యాపించింది. అలాగే బెంగళూరులో 2, గుజరాత్లో ఒక కేసు కూడా బయటపడింది అని తెలియడంతో గజగజ వణుకుతున్నారు భారతదేశ ప్రజలు. మరి ఈ విషయంపై భారతదేశ అత్యున్నత మెడికల్ కౌన్సిల్ అయిన ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పటికే భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేషన్ లో ఉందని హెచ్చరిస్తోంది. అయితే శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలను ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధంగా ఉందని తెలిపింది. దేశంలో 3 హెచ్ఎంపీవీ కేసులు నమోదైనాయని, అయితే దీని గురించి మరీ ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అసాధారణంగా కేసుల పెరుగుదలైతే దేశంలో కనబడటం లేదని, దీనిని ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుందని, మేము కూడా ఈ వ్యాప్తిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ దీన్ని ఎట్లా నిరోధించుకోవాలో చెబుతామని ప్రకటించింది ICMR. ప్రస్తుతానికైతే మన దేశానికి భయం లేదు, కానీ పోను ఈ వైరస్ ఏ రకంగా మారి మనల్ని మళ్ళీ కరోనా భయాల్లోకి నెట్టుతుందో, లేకుంటే నార్మల్ జలుబుగానే మిగిలిపోతుందో చూడాలి.